భగవద్గీత గొప్పదని మనం చప్పట్లు కొట్టుకుని మాట్లాడితే గొప్ప విషయం కాదేమో. ఎవడి బిడ్డ వాడికి చాలా గొప్పగా అనిపించవచ్చు. కానీ భగవద్గీత గొప్పదని, ఇది చదవకపోతే జీవితంలో మనం చాలా కోల్పోతామని చెప్పింది ఎవరో తెలుసా మిత్రులారా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే. ఎవరు వీళ్ళు? పాశ్చాత్యులు. వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసా? భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని మాట్లాడారు. అది మన దేశం.